అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ అంటే ఆ స్కూల్ డేసేరా, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏది బీట్ చేయదు కదా ఫ్రెండ్స్ని. సో ఇదంతా పక్కకు పెడితే ఇవాళ స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇవాళ మా ఇంట్లో చేపల కూర అని మీరు అనుకుంటే చేపల పులుసులో కాలేసినట్టే మరి చూసుకోండి. అదేంటి చేపల కూర చూపిస్తూ మళ్ళీ చేపల కూర కాదు అంటారా? ఇవాళైతే సండే కదా, ఎగ్ అయితే చేశాను. ఈ చేపల కూర మొన్న 2 days బాగా వర్షం పడి స్కూల్కి ఒకరోజు హాలిడే వచ్చిన రోజు తీసిన వీడియో అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాను, ఇంకా కుదరట్లేదు. ఇంకా దీంతో పాటు ఒక చిన్న స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మా వారు చేపలు తీసుకురావాలంటే అవి బ్రతుకుండాలి, చచ్చిపోయిన చేపలు అయితే తీసుకురారు, ఐస్లో పెట్టినవి అమ్ముతారు అనేసి. ఇంకా అదనమాట 8 yearsలో ఒక్కసారి తీసుకొచ్చారేమోరా చేపలు. రేర్ అన్నమాట. ఎప్పుడైనా తింటే మటన్ చికెన్ తింటాం కానీ ఇంకా ఈ ఫిష్ అస్సలు తిన్నదే లేదు. ఒక్కసారేమో తిన్నాం అంతే, ఇక్కడ నేను వండింది. ఇది సెకండ్ టైం అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం వండినప్పుడు ఏమైంది అంటే మంచిగా నైట్ ఇట్లానే డిన్నర్లోకి తీసుకొచ్చారు. ఈవినింగ్ టైము కడిగి మంచిగా కర్రీ సూప్ చేసేసాను. పిల్లలు లేరు, ఇంకా అప్పుడు నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నాడనమాట. మా నాన్నమ్మ చనిపోయి 2 months 3 months అవుతుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అప్పుడు తీసుకొచ్చారు ఫిష్. ఇంకా అప్పుడు మంచిగా కడిగి డిన్నర్లోకి వండాను. వండిన తర్వాత కేజీ అనుకుంటా అప్పుడు అది సూపు పెడితే ఇంకా ఇద్దరికి ఏమైపోతుంది, మిగిలింది అదే స్టవ్ మీద పెట్టాను. అప్పుడు మాకు ఈ పెద్ద స్టవ్ లేకుండే, చిన్నది సిలిండర్తోనే స్టవ్ ఉంటుంది కదా, అది ఉండే అనమాట. ఇంకా దాని మీదనే మూత పెట్టేసాను కర్రీ వండింది. ఇంకా మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ చూసరికి స్పూన్ ఉంటుంది కదా, కర్రీది స్పూన్, ఆ స్పూన్ మీద మంచిగా చేపని ఒలిచి తినేసి ముళ్ళు ఉంటుంది కదా చేప ముళ్ళు, అది మంచిగా స్పూన్ మీద ఉంది. ఏంటబ్బా ఇది అనుకుంటే కొంచెం 5 నిమిషాలకి అట్లా నా బల్బ్ వెలిగిందనమాట బ్రెయిన్లో. అర్థమైంది. కింద సింక్ దగ్గర వాటర్ పోవడానికి హోల్ ఉంటుంది కదా, అప్పుడు దాంట్లో నుంచి ఎలుక వచ్చేదనమాట. ఇంకా ఆ ఎలుక చేసిన పని అనుకున్నాను. ఇక నా అదృష్టం చూడండి, నేను చేసిన కూర మా ఇంట్లో వాళ్ళకి నచ్చాలా అంటే, మా ఇంట్లో పెద్దగా ఎవరు లేరు అనుకోండి, నేను మా వారే. ఇంకా మా వారికి నచ్చాలా, మాకు నచ్చడంతో పాటు ఎలుక కూడా నచ్చిందంట. స్మెల్తో మంచిగా వాసన పసిగట్టి మంచిగా వచ్చి మంచిగా చేపను ఒలుచుకొని తిని ముళ్ళు మాత్రం అలా పెట్టి వెళ్ళిపోయింది. ఎంత బాగుంది స్టోరీ కదా. ఇంకా తర్వాత మా నాన్నమ్మకు కూడా చేపలంటే బాగా ఇష్టం. ఇంకా అందరు పండుకున్నాక నైట్ కూడా లేచి ఆ చేపల కూర అన్నంలో వేసుకొని తినేదంట. నాకు మా పెద్దమ్మ చెప్పింది. ఇంకా అర్థమైంది, ఇంకా నాన్నమ్మ చనిపోయి 2 months 3 months అవుతుంది కదా, నాన్నమ్మ చేసింది ఈ పని అని మా వారు. నేను అంతే అనుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వండడం ఫిష్ కర్రీతో పాటు కొన్ని తోకలు ఉంటే అవి ఫ్రై చేశాను అనమాట. ఇంకా మంచిగా అంటే సూప్ బాగా వచ్చింది. ఫ్రై కన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా దేనికైనా. 2 సార్లు వండితే ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు చెప్పండి.